కరివేపాకు, కారపొడి. ఈ కరివేపాకు శుభ్రంగా కడిగి ఒక 4-5 డేస్ నీడకు ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆరుతుంది మంచిగా, ఇట్లా గలగల అని ఆరిపోతుంది. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి బాగుంటుంది. దానికి ఎండుమిర్చి, ఆయిల్ లేకుండానే వేయించుతున్నాయి. ఇది ఎండుమిరపకాయలు, ఈ పప్పు కొంచెం డ్రై రోస్ట్ అయింది. ఇంకా కొన్ని మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఇవి వేగినాయి. కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు వేయించుకోవాలి. ఈ వేగే లోపల మనం ఫస్ట్ మిక్సీలో ఇవన్నీ, దీనికి తగ్గ సాల్ట్, దీనికి సరిపోను ఉప్పు, కొంచెం చల్లారనివ్వాలి. ఇది ఈ లోపల అది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి ఇట్లా పట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని దీంట్లో పట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇట్లా ఈ పొట్టుతోటి వేసేయాలి అన్నమాట. ఈ వెల్లిపాయలు కూడా వేసి ఇట్లా పొట్టుతోటి వేసి పట్టేసేయాలి. కరివేపాకు కారపొడి రెడీ. కారపొడి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.